తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్ము ఆదరించేదను. వారు ఎక్కడ ఆదరించబడుతుందని చెప్తున్నాడు? యెరూషలేములో వారు ఆదరించబడుదురు అని చెప్తున్నాడు. హల్లెలూయా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. దేవుని స్తోత్రం. ఆయన ఎంత ప్రేమ, ఎంత అపారమైనది, ఎంత అనంతమైనది అంటే అంత. ఆ ప్రేమను ఎవరితో పోల్చి మనకు అర్థం అవునట్లు మాట్లాడుతున్నాడు. ఏ తల్లైనా తన బిడ్డను ప్రేమించకుండా ఉంటుందా? ప్రేమించకుండా ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. యెషయా 49:15 అంటాడు కదా. మళ్ళా ఏమంటాడు? యెషయా 49:15 ఒకరి తల్లి అయినను తన బిడ్డను, చంటి బిడ్డను మరుచునేమో కానీ నేను మిమ్ము మరువను, ఎడబాయను. దేవునికి స్తోత్రాలు. అంటే ఆయన ప్రేమను మరి పోలుస్తూ తల్లి తన బిడ్డను ఆదరించినట్లు నేను ఆదరించును. ఒకవేళ తల్లి మరలా మరచినాను, నేను మేము మరువను. శాశ్వతమైన ప్రేమతో, కృపతో నేను మిమ్మలను ప్రేమించుచున్నాను అని 54 యెషయా 10వ పలుకుతున్నటువంటి మాట చదవండి. సత్యవాక్యం మనల్ని ఎంతగా ఓరడించి, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లనను, నా కృప నిన్ను విడిపోదు అని అంటూ, ఇంకా సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా. మన యందు ఆయన జాలి ఎంతగా ఉంటుందంటే అంతగా జాలి, కనికరము, ఆ ప్రేమ. నిజంగా ఆయన యొక్క ఆ ప్రేమను అనుభవిస్తూ మరి ఉంటున్నప్పుడు, ఆ ప్రేమను మరి ఆ ప్రేమలో లాలన పొందుతూ, ఆ ప్రేమలో మరి చంటి బిడ్డ తల్లి యొక్క రొమ్ము పైన ఆదుకొని నిద్రపోయినట్టుగా నిద్రపోతాం మనం కూడా. హల్లెలూయా, హల్లెలూయా. అవును కదా. నిజముగా ఆయన ప్రేమ మరి అంత గొప్పది, దేనితో ఎవరితో పోల్చలేనటువంటిది. ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా మరి ఆయన ప్రేమ, ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఇన్ రిటర్న్ హౌ మచ్ వి లవ్ హిమ్. తిరిగి మనము ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాము. ఆయన కూడా మన ప్రేమ కొరకు ఎదురు చూస్తాడా లేదా? వన్ వే ట్రాఫిక్ కాదు ఇది. హల్లెలూయా. నూతన ఆజ్ఞ ఏంటి? నూతన ఆజ్ఞ ప్రేమనే. ఆ నూతన ఆజ్ఞ 13:34-35 యోహాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు పరస్పరము ప్రేమించుకోరు. పరస్పరము ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేటువంటిది. దేవుడు కూడా ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన ప్రేమ కూడా మనం ఆయనను ఎంతగా ప్రేమిస్తున్నాం అనేటువంటి దాన్ని గురించి కూడా ఆయన ఎదురు చూస్తున్నారు. యోహాను 14:15 అంటాడు ఆ మాట. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని గైకొందురు. ఎస్, ఆయన ఆజ్ఞల్ని మనము గైకొనాలని. ఐగుప్తు దాస్య నిలయములో నుండి మిమ్మల్ని నేను తోడుకొని వచ్చేటప్పుడు
ఎలా నేను మిమ్మల్ని తోడుకొని వచ్చాను, చంటి బిడ్డను వెంట పెట్టుకొని వచ్చినట్లు నేను మిమ్మలను పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభమై ఉండి ఆయన ముందు వెనకల చుట్టుముట్టు ఉంటూ ఆయన తోడుకొని వచ్చినాడు. హల్లెలూయా. బట్టి ఇంత గొప్ప ప్రేమను ఎలా మరచిపోగలము? మన జీవిత అనుభవాలను, మనల్ని ఆయన ప్రేమించేటువంటి ప్రేమను మనము ధ్యానం చేస్తూ ఆయన మేలులు తలపోస్తూ ఉన్నట్లయితే ఆయన గొప్ప ప్రేమ, ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత అపారమైందో, అనంతమైందో దాన్ని బట్టిన కృతజ్ఞతా భావము కలిగి ఉంటాము. హల్లెలూయా. కృతజ్ఞత భావము ఎల్లప్పుడూ కలిగి ఉండటం, జరిగిన మేలును బట్టి అప్పటికప్పుడు కృతజ్ఞతలు చెల్లించవచ్చు, కానీ కృతజ్ఞత యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఆల్వేస్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. హల్లెలూయా. కృతజ్ఞతా భావముతో ఉండటం. 33:1 అంటున్నాడు కదా, మళ్ళా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆ కృపతో, ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను. శాశ్వతమైన ప్రేమలో ఎక్కడ కూడా బ్రేక్స్ అనేవి లేవు. హల్లెలూయా. ఒకవేళ మనకి కష్టములు వచ్చినప్పుడు లేదా నష్టములు వచ్చినప్పుడు, ఏమైనా శిక్షలు పొందినప్పుడు, శిక్ష వచ్చినప్పుడు ఎబ్రీ 12వ అధ్యాయంలో మాట్లాడతారు. ఒకని తండ్రి పనిని కుమారుని, తండ్రి శిక్షించని కుమారుడు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉండకపోతే, తండ్రి శిక్షించకుండా ఆ కుమారుడు ఉన్నట్లయితే మరి ఆ తండ్రి ఆ కుమారుని ప్రేమించట్లే సరిగా. హల్లెలూయా. అంటే ఆయన శిక్షణ మనల్ని ఏం చేస్తుంది? కుమారుడా అని 12లో అంటున్నాడు. ఎబ్రీ 12:5 నుంచి కుమారుడా, నీవు శిక్షింపబడినప్పుడు లేదా నీవు గద్దించబడినప్పుడు, చదవటానికి నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. హల్లెలూయా. తాను ప్రేమించే కుమారుని ఆయన శిక్షిస్తాడు, దండిస్తాడు, సరిచేస్తాడు. హల్లెలూయా. ప్రతి కుమారుని, తాను ప్రేమించే కుమారుని ఆయన శిక్షిస్తాడు, దండిస్తాడు. ఆయన వలె రూపించుటకే, ఆయన వలె మార్చుటకే అన్న ఆ సత్యాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి దేవుడు తన యొక్క కృపను మనల్ని మన ఎడల ఇంతగా చూపుచున్న ఎడల, ఇంతగా మనము ప్రేమించుచున్న ఎడల, మనం ఆయనను ఇంకెంత ప్రేమించవలెను అని కొరింథీ లేఖలో పౌలు అంటారు. హల్లెలూయా. ఇంతగా ఆయన మనల్ని ప్రేమించుచున్నప్పుడు మనము ఎంత ప్రేమిస్తున్నాం ఆయనను అని ఆ ప్రేమను చవి చూచిన పౌలు మాట్లాడుతున్నారు. పౌలు అనే పేరుకి అర్థం తెలుగులో చిన్న అంటే ఒక చిన్నవాడుగా తగ్గించుకున్నాడు పౌలు. ఎప్పుడైతే ఆయనకి కన్వర్షన్ వచ్చిందో ఓ చిన్నవాడుగా తాను తగ్గించుకున్నాడు. అందుకే తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అన్న మాటలో సారాంశం, సత్యము పౌలు జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. కాబట్టి శిష్యులు ఆయన తర్వాత ఎవరు నాయకుడిగా ఉంటారు అనేటువంటి ఆలోచనలో పడిపోయినారు కదా. ఆయన తర్వాత ఎవరు ఈ నాయకత్వం అని వాళ్ళు ఆలోచించుకుంటున్నప్పుడు హృదయాంతరంగా ఎరిగినటువంటి ప్రభువు యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మలో ఆయనకు తెలిసిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మానవ మనస్సులను గురించి, ఆయనకు అంతరంగముల గురించి ఎవరు ఏమి చెప్పనక్కర లేదు. కాబట్టి
సజీవమును చైతన్యవంతమునైన ఆయన వాక్కు జీవాత్మల యొక్క సంయోగ కలిసే స్థానంలోనికి, కీళ్ళు ఎముకలు మధ్యలోనికి మరి ఆయన యొక్క వెలుగు ప్రసరిస్తూ ఉంది. హల్లెలూయా. ఆయన మాటలోని శక్తి అంతగా వెలుగు వలె వెళ్తుంది. అది ఆయన యందు జీవం ఉండేను, ఆ జీవం మానవులకు వెలుగు ఆయన. కాబట్టి ఆ మాటలో పవర్ అనేటువంటిది, ఆ ఫోర్స్ అనేటువంటిది వింటున్న వారి శ్రద్ధతో వింటున్న వారిలోనికి అది ప్రవేశిస్తుంది. నాభి రంధ్రాల ద్వారా మనిషికి ఉండే 9 రంధ్రాలు, మరి ఆ రంధ్రాల గుండా వాయు రూపంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ అయినా ప్రవేశించవచ్చును, వాయు రూపంలో ఉన్నటువంటి అపరిశుద్ధాత్మ అయినను ప్రవేశించవచ్చును. హల్లెలూయా. మనిషిలోనికి వెళ్ళి ఎలా దురాత్మలు లేదా దయ్యములు పట్టబడి వారు వికృతమైన చేష్టలతో జీవిస్తూ ఉంటారు, మాటలతో జీవిస్తూ ఉంటారు. మరి సాతాను చూడండి ఎంతగా అది మానవులను దేవుని, ఎందుకంటే సాతాను కోల్పోయిన స్థానంలో ఎవరున్నారు? సాతాను కోల్పోయిన ఆ స్థానంలో ఎవరున్నారు? మనిషి ఆ యొక్క మరి అది కోల్పోయినటువంటి యొక్క ఆ స్థానంలో మానవుని హెచ్చించాడు. కాబట్టి మరి నాకంటే ఎక్కువగా అంటే పడిపోయినటువంటి దేవుని సమానంగా ఎంచుకున్నటువంటి ఆ గర్వం వలన, అహం వలన మరి పడిపోయినటువంటి ఆ లూసిఫర్ అపవాది సాతాను మరి మానవుని అందుకే ఓర్వలేకపోతున్నాడు. అందుకే అంత కోపము, ఆవేశము, పగతో మనిషిని మరి శిక్షించడానికి, పాపములో పడవేయడానికి, చంపడానికి. హల్లెలూయా. కోపం అనేది సాతాను నుండే కదా వచ్చేది. మొట్టమొదటి హత్య అన్నదమ్ముల మధ్యలోనే జరిగింది, ఎక్కడో జరగలేదు. హల్లెలూయా. 2 సొంత అన్నదమ్ముల మధ్యలోనే హత్య జరిగింది. ఆబేలు అర్పించిన అర్పణ మంచిదైనందున, దేవుడు సంతోషించినందువలన, ఆయన ప్రసన్న దృష్టితో చూసి ఆనందించినందువలన మరి కయీను తాను అర్పించిన అర్పణ ఆయన ఏ హృదయంతో అర్పించాడు? మంచి హృదయంతో అర్పించలే, తాను తప్ప ఏదో అర్పించాడు. మరి ఆ విధముగా ఎందుకు నీ మనసును చిన్నపుచ్చుకుంటున్నావు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పుడు కయీను ఆయన ఇంకా కోపగించుకుంటున్నాడు. ఆ కోపం అనేది హత్యకు దారితీసింది. హల్లెలూయా. నరహత్యకు దారితీసింది. ఆ కోపం గురించి ఇంకా మత్తయి సువార్తలో యేసు ప్రభు మాటల విషయంలో మాట్లాడతాడు. హల్లెలూయా. లిటరల్ గా హత్య కత్తితో చేయబడకపోయినా మన మాటలు అనేటువంటివి కూడా హత్య చేసినట్లుగాను ఉంటాయన్న విషయాన్ని మరి యేసు ప్రభు మత్తయి సువార్తలో మరి 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడతారు కదా. కొన్ని ఆజ్ఞల గురించి మాట్లాడుతూ ప్రత్యేకంగా నరహత్య అనేటువంటి విషయాల్లో మాట్లాడుతూ మరి అది మాట ద్వారా చేసే హత్య, నాలుకను మనం ఎల్లప్పుడూ స్తుతించడానికి అయినటువంటి యొక్క అభిషేకం మన నాలుకకు అవసరమైందని దేవుడికి తెలుసు. హల్లెలూయా. అందుకే దేవుడు నాలుకను అభిషేకించి నాలుకను మరి ఎల్లప్పుడూ మొట్టమొదట అపోస్తలు ఏక మనసుతో 120 మంది ఉండేవారు ప్రార్థిస్తూ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకే మనసు, వాళ్ళందరూ 120 మంది ఒకే ఉద్దేశం. దేనికోసం వారి ఉద్దేశం మనసు కలిగింది? ఆత్మ దిగి రావాలి, శక్తిని పొందుకోవాలి మీరు అన్న ఆ యొక్క సంకల్పము కొరకు వారు ప్రార్థన చేశారు. హల్లెలూయా. వారు దిగి వచ్చినప్పుడు ఆ 120 మంది మీదకి అగ్ని జ్వాలలు బలమైన గాలి అగ్ని జ్వాలలు విభజింపబడి వారి మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కరి మీద నిలబడి శక్తి ఇవ్వబడిన కొద్ది వారు నింపబడిన తర్వాత మనం వాటర్ ఏదైనా జగ్గులో కానీ బకెట్లో పోస్తే పైనుంచి పోస్తే అవి కింద నుంచి నిండుకుంటూ పైకి వచ్చేస్తాయి. వాళ్ళ బాడీ కూడా అట్లాగా దేవుని ఆత్మ మీద ఉండి వారికి శక్తి ఇవ్వబడుతున్నప్పుడు పైనుంచి కిందికి
వెళుతూ కింది నుంచి పైకి నిండుకొని వస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ నింపబడుతున్నటువంటి టంగ్ నాలుకకు ఆ అభిషేకం అందిందో, ఆ అగ్ని అందిందో, వాళ్ళకి రాని భాషల్లో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇట్ ఈస్ వెరీ మస్ట్ టు బి కంట్రోల్ ఇన్ హోలీ స్పిరిట్ గాడ్ అవర్ టంగ్ అండ్ అవర్ ఐస్. హల్లెలూయా. What we are speaking, that will be measured and spoken by others in the same way somewhere else. Hallelujah. Is it not? కాబట్టి దేవుని స్తోత్రాలు. దేవుని యొక్క ఆత్మ యొక్క అగ్ని, ఆ అభిషేకం, ఆ శక్తితోటి, ఆ వరములతోటి, విశ్వాస పరిమాణములకు తగినటువంటి యొక్క అభిషేకం ఇవ్వబడిన కొలది వారు కృపలో ఎదుగుతున్నారు. అయితే ఎవ్రీ 10:29 ఈ దినం ఒక చక్కని వాక్యం ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు సందేశం ఇచ్చాడు. ఆ మాటని కూడా జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఎవ్రీ 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును పవిత్రమైనదిగా ఎంచి అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. హల్లెలూయా. కృపకు మూలమైనది ఏంటి? ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. కాబట్టి ఆ కృపకు మూలమైన పరిశుద్ధ ఆత్మను తిరస్కరించినప్పుడు, ఆయన యొక్క శరీరమును రక్తమును పాదములతో దానిని లెక్క చేయకుండా చేసినప్పుడు, మరి ఆ విధముగా ఆ ఆత్మను, కృపకు మూలమైన ఆత్మను, ఆయన శరీరమును, ఆయన రక్తమును మరి నిర్లక్ష్యం చేసి పాదములతో దాన్ని అపవిత్రమైనదిగా ఎంచినప్పుడు, మరి ఆ అపవిత్రమైనదిగా ఎంచినటువంటి తను ఎలా పరిశుద్ధపరచబడి పరిశుద్ధ సాధనముగా మరి ఆ కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించినప్పుడు, తను పరిశుద్ధంగా పరిశుద్ధ సాధనమైన ఆ శరీర రక్తమును, ఆ ఆత్మను తిరస్కరించినప్పుడు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలడు అనేది అక్కడ మాట్లాడుతుంది. కృపకు మూలమగు ఆత్మని తిరస్కరించినప్పుడు. హల్లెలూయా. అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారానే, ఆత్మ యొక్క శక్తి నింపుదల ద్వారానే కృపలో వర్ధిల్లడం జరుగుతుంది. అంటే ప్రేమలో వర్ధిల్లడం, ఎదగడం జరుగుతుంది. కాబట్టి అందుకే ఆ వచనము, మరి దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి అనేది మన ఎంతగా, పరలోక శక్తి అనేది మరి ఈ భూలోక శక్తిని తీసివేస్తూ ఆ పరలోక ఆత్మ శక్తితో భూలోకమును తలకిందులుగా చేసేటువంటి అపోస్తలుగా మరి ఆనాడు ఈనాడు కూడా వాడబడటానికి పవిత్ర ఆత్మదేవుడు మరి ఈ లోకాన్ని కదిలిస్తున్నాడు. హల్లెలూయా. ఒక సత్యాన్ని లాస్ట్ ఇయర్ కరోనాకు ముందు పరిశుద్ధ ఆత్మదేవుడు మార్చి 22వ తారీఖున లాక్డౌన్ విధించబడింది. లాస్ట్ ఇయర్ ఒక 20 రోజుల ముందే ఈ దేశాన్ని కదిలింతును అని నాతో పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. 20 days బిఫోర్. అది గుడారాల పండుగ లాస్ట్ ఇయర్ 19 నుంచి 22 వరకు జరిగింది. ఈ సంవత్సరం ఒక రోజు ముందు 20వ తారీఖున 21లోనే పరిశుద్ధాత్ముడు ఆ మాటని జ్ఞాపకం చేశాడు. ఆ ప్రవచనం జ్ఞాపకం చేసిన దాన్ని బట్టి మరి ఈ దేశాన్ని కదులుతుందని ప్రభు మాట్లాడారు కొన్ని దినముల కిందటని చెప్పిన తర్వాత ఆ రీతిగానే 22వ తారీఖున లాక్డౌన్ విధించబడింది మన దేశంలో. హల్లెలూయా. ఈ దేశం కదిలించబడిందా? లేదు, ప్రపంచమే కదిలించబడింది. దేవుని స్తోత్రాలు. ఆ రీతిగా ఆయన ప్రేమ చూడండి. మనం మొట్టమొదట పాట పాడుకున్నాం, కృపామయుడాని. మన యొక్క శరీరములకు, మన గుడారములకు, మన కుటుంబములకు ఏ అపాయము రాకుండా ఆయన
కాపాడాడు. అందుకు ఆయన స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఆయనకు మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉండవలసిన వారంగా ఉంటున్నాము. ఏ అపాయము నా గుడారమును సమీపించలేక మన శరీరమునకు ఈ కరోనా మన కుటుంబమునకు గాను. అందుకే ఆయన కృపను గురించి ధ్యానిస్తూ యోచిస్తూ మనము ఆయన కృపలో ఆత్మలో ఆనందిస్తూ ఎల్లప్పుడు ఆయనను ఘనపరుస్తూ ఆ కృపలోనే మనకు బలము దాగి ఉంది. నెహెమ్యా 8:10 అంటాడు. దేవుడి నెహెమ్యా 8:10 చెప్తున్నాడు, బలము ప్రభులో ఆనందించడమే బలము. ఆయన యందు అంటే ఆత్మలో. యేసు ప్రభు లూకా 10:21 ఆయన ఆత్మలో ఆనందించను బహుగా అని రాయబడింది. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అటువంటి యొక్క ఆనందంతో శక్తితో మనం ముందుకు దేవుని ఆత్మలో మనము ఆయన ఆత్మ మన ఆత్మతో కలిసినప్పుడు అప్పుడు అబ్బా తండ్రి అని మనం సంబోధిస్తూ ఆయన ఆనందంతో ఆ సత్యకరు ముద్రతో మనము యేసు ప్రభువు ఏ విధంగా అయితే దేవుడు అనుమతించి ఆమోదిస్తాడు వాక్యమును బోధించడానికి, ఆ విధముగా యోహాను 6వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన అనుమతించాడు, దేవుడు ఆమోదించాడు, ముద్ర వేసినాడు ఆయనకు బోధించడానికైనా అభిషేకంతో కృపతో. ఆ రీతిగా సంచకర ముద్రతో ప్రభు సాతాను అది పోరాడిన వీలు కాకుండా దేవుడు తన వాక్కు ద్వారా దాన్ని మరి అన్న ఊపిరి ద్వారా దానిని బంధించి అంతం చేయగలిగిన శక్తి ఆయనలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన యేసయ్యా మీకు స్తోత్రాలు. నాతో మాతో మీరు మాట్లాడినటువంటి మాటలకి వందనాలు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మేము ఆదరించు. శాశ్వతమైన కృపతో నేను ప్రేమించుచున్నాను కనుక విడవక మీ ఎడల నేను కృప చూపుచున్నానని మమ్మల్ని ప్రేమిస్తూ మాతో ప్రభా తల్లి తన బిడ్డను లాలించినట్లుగా చంటి బిడ్డను ఒకవేళ తల్లి మరచిపోయినను నేను మేము మరొకను ఎడబాయనన్నటువంటి వాగ్దానంతో కూడినటువంటి ఆ కృపను చూపుచు ప్రేమిస్తూ మనందరినీ కాపాడుతూ సంరక్షిస్తూ మీ రెక్కల్లో భద్రపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్య ఘనమైన నామములో మీ అంతే ప్రభు ఎల్లప్పుడూ ఆనందముతో ఉప్పొంగుచు మరియు ఊరేగిస్తూ అట్టి శక్తిలో బలములో మేము మహిమపరుస్తూ ముందు కొనసాగేటువంటి భాగ్యాన్ని మాకందరికీ ప్రసాదిస్తూ ముందుకు మీ సాక్షులుగా మమ్మల్ని నడిపించమని యేసయ్య ఘననామంలో ప్రార్థించి అడిగి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.